నమస్కారం, అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పల్లె నిద్ర చేయాలని దిశానిర్దేశం చేశారు. నెలలో 4 రోజుల పాటు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు చెప్పాలని అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో 4వ వంతు కూడా పొరుగు రాష్ట్రాల్లో అమలు కావటం లేదని చెప్పారు. ప్రభుత్వ పథకాలని విస్తృతంగా ప్రజలు తీసుకువెళ్లాలని సీఎం సూచించారు. మరొక వైపు రిషికొండ ప్యాలెస్ పై మంత్రులతో సీఎం చర్చించారు. చంద్రబాబు హయాంలో నిర్మించిన భవనాలని ఏం చేయాలన్న దానిపై చర్చించారు. మొదట మంత్రులంతా ఆ ప్యాలెస్ ని సందర్శించాలని అన్నారు. ఆ తర్వాత ఏం చేద్దామనే అంశంపై అభిప్రాయాలని చెప్పాలని మంత్రులకి చంద్రబాబు సూచించారు. పాస్టర్ ప్రవీణ్ మృతిని వ్యవహారంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వైసీపీ వ్యవహరిస్తుందని సీఎం మండిపడ్డారు. సీసీ కెమెరాల్లో ఒక్కో అంశం బయటకు వస్తుందని చెప్పారు. ప్రవీణ్ మృతి కేసు ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అప్రమత్తంగా లేకుంటే బాబాయ్ గొడ్డలి, కోడి కత్తి తరహాలో అన్ని మనపైనే వేస్తారు. చేసిన మంచి చెప్పుకోవటానికి ఇబ్బందులు పడుతూ ఉంటే లేని నిందలు వేసేందుకు కుట్ర చేస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులను వక్రీకరించి చెడు సందేశాలు వ్యాప్తి చేస్తున్నారు. అన్నిటిపై అప్రమత్తంగా ఉంటూ కుట్రలని తిప్పికొడతాం అని చంద్రబాబు తెలిపారు. ఒక మంచి నిర్ణయం. ఆర్సిలర్మిట్టల్ నిసాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ దాదాపు 1,35,000 కోట్లు 2 phases లో స్టీల్ ప్లాంట్ ఏదైతే 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తికి ఏదైతే ప్రతిపాదన చేసిందో అది వాస్తవ రూపం ధరించడానికి కావలసిన నిర్ణయాలు ఈ రోజు తీసుకోవడం జరిగిందని. ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఈ ఆర్సిలర్మిట్టల్ సంస్థ వారు ఒక క్యాప్టివ్ పోర్ట్ కావాలని చెప్పేసి కోరటం, అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో డిఎల్పురం అనే విలేజ్ లో 2.9 కిలోమీటర్ వాటర్ ఫ్రంట్ తో ఒక క్యాప్టివ్ పోర్ట్ వాళ్ళకి ఇవ్వటానికి మంత్రిమండలి ఆమోదించింది. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిలబెట్టడానికి అవసరమైన అన్ని చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆఖరికి కేంద్ర ప్రభుత్వ పోలీసింగ్ ను కూడా మార్చి రాష్ట్ర ప్రభుత్వం పోలీసును కూడా అక్కడ సెక్యూరిటీకి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆర్థిక భారమైనా కూడా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం చేసుకోవడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. టూరిజం డెవలప్మెంట్ కోసం చాలా మంది హోటల్స్ ఉన్నా 3 స్టార్ హోటల్స్ లో ఉన్నా కూడా చాలా తక్కువ మంది ఈ బార్ లైసెన్సులు తీసుకున్నారు. ఎందుకంటే ఇది 66 లక్షలు ఉండటం మూలంగా లాభదాయకత కాదనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకోలేదు. మరి 66 లక్షల నుంచి బార్ లైసెన్స్ ఫీజుని 25 లక్షలకి తగ్గిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ విద్యుత్ సౌకర్యాలను మెరుగుపరచడానికి కానివ్వండి, విద్యుత్ అభివృద్ధి కోసం 710 కోట్ల రూపాయలని హడ్కో నుంచి రుణాన్ని సేకరించడానికి దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇవ్వాలనే ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. అంతర్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి ప్యాకేజీ నెంబర్ 4 లో వేంపాడు మేజర్ లో బ్రాంచ్ కెనాల్ వేంపాడు మేజర్ లో లైనింగ్ చేయడానికి 44.6 కోట్లు అదనపు ఆర్థిక సాయం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనని దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సర్వతోముఖ అభివృద్ధి చెందటానికి ముఖ్యమంత్రి గారు పడుతున్న తాపత్రయం కానివ్వండి, లేకపోతే ఆయన చేస్తున్న ఆలోచనలు కానివ్వండి, ఏదైతే పోలవరం బనకచెర్ల. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఎమ్మెల్సీ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కలిశారు. విజయవాడలో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబుకి డిప్యూటీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రెడ్ బుక్ కోసం పోలీసులు పనిచేస్తే తప్పేముంది అని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. చట్టవిరుద్ధంగా పనిచేసిన వారిని రెడ్ బుక్ లో చేరుస్తున్నామని నాడు చెప్పారు. ఇప్పుడు పోలీసులు చట్ట ప్రకారం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం పోయి తిరిగి అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంది. రెడ్ బుక్ దెబ్బకి ఒకరికి గుండెపోట వస్తే మరొకరికి చెయ్యి విరక్కొట్టుకున్నారు. వైసీపీ కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టడంలో ఆ పార్టీ నేతలు ఆరితేరారు. అందుకే పాస్టర్ ప్రవీణ్ మరణం దర్యాప్తుపై ఆయన కుటుంబ సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్న వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది. రానున్న రోజుల్లో మరిన్ని కుట్రలకి ఆ పార్టీ వెనకాడదు. సొంత తల్లి, చెల్లికి సమాధానం చెప్పుకోలేని జగన్ ఇక ప్రజలకు ఏం చెప్తారు అని లోకేష్ ప్రశ్నించారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. గోవిందు, సీతామహాలక్ష్మి దంపతులకి తొలి శాశ్వత ఇంటి పట్టా అందజేశారు. రాష్ట్రంలో జేసీబీ పాలన పోయి పేదలకు పట్టాలిచ్చే ప్రభుత్వం వచ్చిందని చెప్పారు. ఇట్లా గానీ దుష్ప్రచారం చేసి ప్రాజెక్టులు అడ్డుపడితే నేను వదిలిపెట్టినాను. పాపం ఒకటి గుండెపోటు వచ్చి ఇంకోటి చేయరు కొట్టుకున్నాడు కదా రెడ్ బుక్ దెబ్బకి. అవుతాయి అన్నీ. అవునండి, ఎందుకు పని చేయకూడదండి? ఎందుకు పని చేయదండి? రెడ్ బుక్ లో ఏముంది? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టాను అన్నాను. అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా. చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నాం. అదే రెడ్ బుక్. యాక్షన్ తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి.
గేట్లకి తాళాలు కడతాం, ఏం తప్పు చేయనోడి పైన దొంగ కేసులు పెడతాం. అలా ఎప్పుడు చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు. Z+ సెక్యూరిటీ ఉందండి. అరే పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి. భలే ఉన్నారు. పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఆయనకు ఉంది. పవన్ అన్న క్లాసిఫికేషన్ Z కేటగిరీ, జగన్మోహన్ రెడ్డి గారికి Z+. ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి, ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి వెళ్ళిస్తుంది. ఏనాడు ఆయన గేటుకి మేము తాడు కట్టలేదే, ఏనాడు ఆయన చేయాల్సిన కార్యక్రమాలు మేము అడ్డుపడలేదే, పర్మిషన్ ఇవ్వకుండా మేము పోలేదే. ప్రభుత్వం చాలా క్లియర్. ప్రజాస్వామ్యంలో ఆయన చెప్పాల్సినట్టు చెప్పుకోనియండి, దాన్ని ఎట్లా తిప్పుకోవటం మాకు. తన భర్త మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో వైసీపీ అధ్యక్షులు జగన్ పాత్ర కూడా ఉందని రాప్తాడ్ ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఈ కేసులో ఆయన్ని కూడా సిబిఐ విచారించిందని గుర్తు చేశారు. రాప్తాడ్లో తోపుదుర్తి సోదరులు ఫ్యాక్షనిజాన్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఓబుల్ రెడ్డి, మద్దెల చెరువు, సూరి కుటుంబాలకి ఫ్యాక్షనిజంలోకి లాగుతున్నారని మండిపడ్డారు. వారి మాటలు నమ్మి ఈ కుట్రలో భాగస్వాములు కావద్దని కోరారు. జగన్ ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఫ్యాక్షన్ చిచ్చు పెట్టొద్దని అన్నారు. మీరేదో శుక్రవారం వస్తారంట. నువ్వు శుక్రవారం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ సూట్ కేసు బాంబు గురించి కూడా చెప్పండి. ఎవరు పంపించారు పరిటాల రవి గారిని చంపడానికని అది కూడా చెప్పండి. దాంతో పాటు మా ఆయన పరిటాల రవి గారిని చంపినప్పుడు, మీ నాన్న సీఎం గా ఉన్నప్పుడు మా ఆయన పరిటాల రవి గారు చనిపోయారు. దాంట్లో కూడా నువ్వు కూడా ఉన్నావు. నిన్ను కూడా సిబిఐ కూడా విచారించారు. మా ఆయనతో పాటు దాదాపు 45 మంది అనంతపురం జిల్లా వాళ్ళని కూడా పొట్టను పెట్టుకున్నారు. మాకందరికీ నువ్వు కూడా సమాధానం చెప్పే బాధ్యత అది నీ మీదే ఉంది. మీ తోపు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని కూడా అతి దారుణంగా చంపి రైలు పట్టాల మీద కూడా వేసినది మీ తోపు బ్రదర్స్. మరి ఆ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలని జగన్ కు చెప్తున్నాం. మళ్ళీ మొన్ననే గాండ్లపర్తి కొత్తపల్లి మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఉన్నప్పటి నుండి ఫస్ట్ నుంచి మీ వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు. కానీ మీ వాళ్ళు చేస్తున్నట్టు నచ్చక మా పార్టీలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత మోహన్ రెడ్డి గారిని కూడా ఇంటికి వెళ్ళి కొడవెండ్లతో నరికి వేశారు. మోహన్ రెడ్డిని కూడా నువ్వు పరామర్శించాలని కూడా చెప్తున్నాను. అదే తోపుదుర్తిలో వాల్మీకులకు సంబంధించిన వాల్మీకులు ఉన్నారు. వాళ్ళు మీ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు ఇల్లు స్టేషన్, ఇల్లు జైలు పెట్టావు. మరి ఆ కుటుంబాలు ఎన్నో కుటుంబాలు బీసీ కుటుంబాలని కూడా ఇబ్బంది పడినాయి. ఆ కుటుంబాలు కూడా నువ్వు వచ్చినప్పుడు పరామర్శించు. ఇప్పటికే వచ్చాం, నీ ఫోటోలకి, పేపర్లకి, టీవీలకి వచ్చి పోయేది కాదు. సహాయం చేయండి. మాజీ సీఎం జగన్ ఏ ధీమాతో తిరిగి అధికారంలోకి వస్తామని చెబుతున్నారో అర్థం కావటం లేదని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రసంగాలు చూస్తూ ఉంటే వైసీపీ నాయకుల కోసం కడపలో ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయవలసి వస్తుందని సెటర్ వేశారు. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన P4 కార్యక్రమం ఒక అద్భుతమని చెప్పారు. గురువారం ఎమ్మెల్యే గుంటూరులో మీడియాతో మాట్లాడారు. P4 కార్యక్రమం ద్వారా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చాలా మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. అట్టడుగు వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. ఆల్రెడీ అభివృద్ధి పదంతో కూటమి ఏర్పడినప్పటి నుంచి ప్రజల యొక్క మన్ననలు పొందుతూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. మరి ఏ ధీమాతో ఆయన ఇలాంటి ప్రసంగాలు చేస్తూ ఉంటారో అది ఆయనకే తెలియాలి. బహుశా మన రాష్ట్రంలో కొన్ని చోట్ల, ముఖ్యంగా కడప ప్రాంతంలో ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఈ సందర్భంగా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అనుచిత మాటలే కాకుండా, బురద జల్లే ప్రయత్నాలే కాకుండా ఇప్పుడు అర్థం పర్థం లేని మాటలు కూడా మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఈ హాస్పిటల్లో రానున్న వైసీపీ నాయకులందరూ జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి అత్యంత త్వరితగతిన ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి మా యంతు కృషి కూడా ఏర్పాటు చేసి అక్కడ ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేసి అందులో వీరందరినీ జాయిన్ చేసేలాగా మేమందరం కూడా ప్రయత్నిస్తాం. దైవ చింతన ద్వారానే సమాజ వికాసం సాధ్యమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సన్మార్గంలోకి నడిపిస్తాయని పేర్కొన్నారు. గుంటూరు ఆంజనేయపేట 2వ లైన్లో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి గణపతి అంకమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. యాగశాలలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. శ్రీలక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు నగర ఇన్ఛార్జి మేయర్ షేక్ సజ్జిలా, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఆంజనేయపేట 3వ లైన్లో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య దేవస్థానం యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. అంగరంగ వైభవంగా ఈ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయింది. పూర్ణోహతి మన హోమము పూర్ణాహుతి కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక్కడ భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా ఆ గోపయ్య స్వామి అదేవిధంగా తిరుపతమ్మ గారి ఆశీర్వాదం అంది అందరు సుఖ సంతోషాలతో
ఆయురారోగ్యాలతో వర్ధిల్లాల్సిందిగా కోరుకుంటున్నాం. స్వామి గుడికి మేము ఇక్కడ రావటం జరిగింది. కులాలకి మతాలకి సంబంధం లేకుండా మనమందరం కలిసి ప్రతి గుడికి కానివ్వండి, చర్చ్కి కానివ్వండి, రంజాన్ కానీ అలా ప్రతి ఒక్కటి కూడా కులాలకి సంబంధం లేకుండా నన్ను ఆహ్వానించినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలు ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు అత్యంత విశేషమైనటువంటి శుభదినం. మన యొక్క ఆంజనేయపేట 2వ లైన్లో గత 30 సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి వారు ఇక్కడ పూజలు అందుకుంటూ కోరిన వారికి కొంగు బంగారమై నిలిచినటువంటి అమ్మవారి యొక్క ఆలయము పునర్నిర్మాణము చేసుకొని త్రయాణిక దీక్షా విధముగా ఈరోజు ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. మనుషుల్లో అంటే దేవతామూర్తి అయినటువంటి అమ్మవారు మనుషుల్లో జీవించి ఎన్నో కష్టాలను అనుభవించి ఏ విధంగా అయితే మానవ జీవితాన్ని కొనసాగించాలి అని చెప్పేసి మార్గదర్శకంగా ఉంటూ మనకు ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి ఆ యొక్క లక్ష్మీ తిరుపతమ్మ వారి యొక్క దేవాలయం ఈరోజు ప్రతిష్ట గావించుకొని అఖండమైనటువంటి జనవాహినితోటి ఈరోజు కొలువుదీరి ఉన్నారు అమ్మవారు. మరి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క పౌత్రి అయినటువంటి ఈశ్వరీ సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపంగా ఈ భూమిపై అవతరించినటువంటి స్వరూపము శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మవారు. శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతి అమ్మవారు పెనుగంచిప్రోలు మూల కేంద్రంగా మన ఆంధ్రదేశంలో అశేష భక్తజనులచే నీరాజనాలను అందుకొంచు ఉన్నటువంటి విధానంలో మన గుంటూరు పట్టణంలో ఇక్కడ అమరావతి రోడ్డులో వెలిసినటువంటి శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతి అమ్మవారు ఇక్కడ గుంటూరు ప్రాంత వాసులచే దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ నీరాజనాలు స్వీకరిస్తూ ఇటీవల ఆధునీకరణ నేపథ్యంలో నూతన ప్రతిష్టాపన కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటువంటి గోపి గారు చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహింపచేయడం, దీనికి ఆధ్వర్యులుగా శ్రీ కడప జిల్లా గుంటూరు నల్లచెరువు 15వ లైన్ మెయిన్ రోడ్డు శ్రీ సీతారామాంజనేయ స్వామి అయ్యప్ప సాయిబాబా దేవస్థానంలో శ్రీ సుహాసిని పూజా కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. వేద పండితులు మాచవోలు సాయి రాజేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం వైభవంగా కొనసాగింది. సుమారు 200 మంది సువాసినులు ఈ పూజలో పాల్గొన్నారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అమ్మిశెట్టి నాగేశ్వరరావు, శీలంశెట్టి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రీం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ దుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాన్యశసాజ్వలంతీం శ్రియంలోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాన్ త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోభిజాతో వనస్పతిస్తవ వృక్షోథ దేవః. అమ్మవారి సింహాసనం పేరేంది? సింహమా? సింహమా పులే? సరే, రత్న సింహాసనం. ఇంకా లలితా సహస్రనామంలోనే ఉంది. ఏముంది? పంచబ్రహ్మాసన స్థితాయే నమః, పంచబ్రహ్మాసన స్థితాయే నమః. ఉందా లేదా మంత్రం? ఏమ్మా, నేనేమన్నా చెప్తున్నానా? అయితే పంచబ్రహ్మాసనం అంటే ఏంది? ఏమ్మా, పంచభూతాలు. పంచభూతాలు కాదు, పంచబ్రహ్మాసనం. పంచబ్రహ్మలు ఎవరో తెలుసా? ఒక కోడు బ్రహ్మదేవుడు, ఒక కోడు విష్ణుమూర్తి, ఒక కోడు రుద్రుడు, ఒక కోడు ఈశ్వరుడు. అమ్మవారు వెనకాతల సదాశివుడు పలుకు ఉంటారు. మీరు లలితా సహస్రనామం పుస్తకం చూసారా తల్లి? మొట్టమొదటి ఉండేటటువంటి పేజీలో అమ్మవారు ఫోటో ఉంటుంది, చూసారా? కింద శివుడు, రుద్రుడు వీళ్ళందరూ కూర్చో ఉంటారు, చూసారా లేదా? దాన్నే పంచబ్రహ్మాసనం అంటారు. అమ్మవారిని మామూలుగా ఆరాధించేటటువంటి దేవతలందరితో పాటుగా కాకుండా అందరికన్నా తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్ అందిస్తూ కొనుగోలుదారుల అభిమానం పొందిన ఏకైక షోరూం సోనో విషన్ అని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు.
కొనుగోలుదారుల ఆదరాభిమానాలతో వ్యాపార రంగంలో సోనో విజన్ దూసుకుపోతుందని చెప్పారు. ఉగాది సేల్ సందర్భంగా గుంటూరు లక్ష్మీపురం సోనో విజన్ లో ఎమ్మెల్యే గల్లా మాధవి లక్కీ డ్రా తీశారు. కొనుగోలుదారుల సమక్షంలో ఎమ్మెల్యే డ్రా తీసి విజేతల వివరాలని, వాళ్ళు గెలుచుకున్న బహుమతుల గురించి ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సోనో విజన్ తో తమకున్న అనుబంధాన్ని వివరించారు. కార్యక్రమంలో మేనేజింగ్ పార్ట్నర్స్ పి భాస్కర్ మూర్తి, షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నాము. మరి సోనో విజన్ షోరూమ్ గురించి అందరికీ తెలిసిందే. ఎంతో నమ్మకం చొరగన్న సంస్థ ఇది. ఎప్పటి నుంచో కూడా ఎలక్ట్రానిక్ రంగంలో చాలా ముందుకు వెళ్తూ ఉన్నారు. అత్యంత సామాన్యులకు కూడా చక్కగా వారు సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు ప్రతి సంవత్సరంలాగే లక్కీ డ్రాని నిర్వహించడం జరిగింది. లక్కీ డ్రాలో వారు 3 ప్రైజుల్ని ప్రకటించడం జరిగింది. కారు, రిఫ్రిజిరేటర్, అదేవిధంగా టీవీ ప్రకటించడం జరిగింది. అయితే లక్కీ డ్రాలో కారు గెలుచుకున్న నరసింహారావు గారు, ఏటి అగ్రహారానికి చెందిన నరసింహారావు గారు 29,000 రూపాయల సెల్ ఫోన్ని ఖరీదు చేయడం జరిగింది. అయితే లక్కీ కూపన్ ఆయన ఇవ్వడం వల్ల ఇవాళ తీసిన లక్కీ డ్రాలో ఆయనకి కారు, మారుతి కార్ అనేది ఆయన గెలుచుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఎందరో కస్టమర్స్ యొక్క నమ్మకాన్ని, ఆనందాన్ని చొరగొన్న సోనో విజన్ కంపెనీ వారికి, వారి యాజమాన్యానికి, ఇంకా స్టాఫ్ మొత్తానికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. ఇలాగే వారి కస్టమర్ రేంజ్ చాలా పెరగాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ సోనో విజన్ని ఆదరించాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను సోనో విజన్ భాస్కర్ మూర్తి, గుంటూరు లక్ష్మీపురం సోనో విజన్ షోరూంలో ఈరోజు సాయంత్రం లక్కీ డ్రా నిర్వహించి గుంటూరు కొనుగోలుదారుల్లో విజేతలకి ఒక మారుతి కారు, 55 ఇంచెస్ ఎల్ఈడి టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్ బహుమతులుగా అందించాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు గుంటూరు వెస్ట్ శాసనసభ్యులు శ్రీమతి గల్లా మాధవ్ గారు విచ్చేశారు. ఆవిడ ఆధ్వర్యంలో ప్రెస్ ముందు వచ్చేసిన వందలాది మంది కొనుగోలుదారుల సమక్షంలో అత్యంత పారదర్శకంగా డ్రా నిర్వహిస్తే మారుతి కారు గెలుచుకున్న విజేత గుంటూరు ఏటి అగ్రహారం చెందిన నరసింహ గారు. వారు మొబైల్ ఫోన్ కొనుగోలు చేశారు. వారికి కారు గెలుచుకున్నారు. అలాగే ఎల్ఈడి టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్ బహుమతులు అందించాం. సోనో విజన్ సంస్థ 56 సంవత్సరాల క్రితం, అంటే 1969లో ప్రారంభించబడి ఈ రోజున 71 బ్రాంచీలతో ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఎలక్ట్రానిక్ చైన్ స్టోర్. గత సంవత్సరం 8,50,000 మంది కొనుగోలుదారులు మా వద్ద కొనుగోలు చేసి, అంటే 1,70,000 మంది మొబైల్ ఫోన్స్, 1,65,000 మంది ఎయిర్ కండిషనర్స్, 1,58,000 మంది ఎల్ఈడి టీవీస్, ఇంకా రెఫ్రిజిరేటర్స్, అనేక ప్రోడక్ట్స్ మా దగ్గర 8.5 లక్షల మంది మా వద్ద కొనుగోలు చేసి మాతో 2,450 కోట్ల వ్యాపారం గత సంవత్సరం మాతో చేయించిన కొనుగోలుదారులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా గుంటూరు కొనుగోలుదారులకి ఈ రోజున లక్కీ డ్రాలో బహుమతులు అందించాము. అంతేకాకుండా కొనుగోలుదారులకి క్వాలిటీ ప్రోడక్ట్స్ తక్కువ ధరలో అందరికన్నా ఎక్కువ డిస్కౌంట్తో అందిస్తామని చెప్పి, 0% ఫైనాన్స్, మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అందిస్తామని చెప్పి, వీటన్నిటితో పాటు కన్నా ముఖ్యంగా కొనుగోలుదారులకు కొనుగోలు చేసేటప్పుడు కానీ ఆఫ్టర్ సేల్ సర్వీస్ కావాల్సి వచ్చినప్పుడు మా టీం అందరం కూడా కమిట్మెంట్తో పనిచేసి కొనుగోలుదారులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి సర్వీస్ అందిస్తామని తెలియజేస్తారు. క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సలో కృత్రిమ మీద సాయం తీసుకునేందుకు ఏర్పాట్లు చేసిన కార్యక్రమాన్ని గుంటూరు సర్వజన ఆసుపత్రి నాట్కో క్యాన్సర్ కేంద్రంలో గురువారం ప్రారంభించారు. నవ్య కేర్ నెట్వర్క్, నేషనల్ క్యాన్సర్ గ్రిడ్, టాటా మెమోరియల్ సెంటర్ సంయుక్తంగా రూపొందించిన ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ, చికిత్స విధానాలని రోగులకి అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే ఈ విధానం విశాఖపట్నం, కాకినాడ బోధనాసుపత్రులు గత ఏడాది నుంచి విజయవంతంగా అమలు చేస్తున్నారు. 2వ దశలో గుంటూరు, కర్నూలు ఆసుపత్రిలో మొదలు కానుంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో చేపట్టిన ఈ ప్రాజెక్టుతో రోగులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇది క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మకమైన మార్పులకి శ్రీకారం చుట్టనుంది. ఇతర జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వైద్యులకి క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ, చికిత్సలో అనుమానాలు ఉన్నా నివృత్తి చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. అవసరమైతే విశాఖపట్నంలోని టాటా మెమోరియల్ ఆసుపత్రి నిపుణుల అభిప్రాయాలను తెలుసుకోవచ్చు. అంతిమంగా ఖచ్చితంగా క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ, చికిత్సలో ఎలాంటి జాప్యం లేకుండా చూడటం ప్రధాన లక్ష్యమని రేడియేషన్ ఆంకాలజీ విభాగం అధిపతి దుర్గాప్రసాద్ తెలిపారు. గుంటూరు నగరంలో పారిశుద్ధ్యం క్షీణిస్తే శానిటేషన్ కార్యదర్శి, ఇన్స్పెక్టర్ల బాధ్యత వహించాల్సి ఉంటుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. మెరుగైన పారిశుద్ధ్యం కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన అదనపు కార్మికులు, వాహనాలని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గురువారం కమిషనర్
జీఎంసీ మెయిన్ ఆఫీసులో అదనపు కార్మికుల హాజరు, రాజాగారి తోట, కొత్తపేట, కాకుమానువారి తోట తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పారిశుద్ధ్య పనుల్ని పరిశీలించి సంబంధిత అధికారులకి తగు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచి నగరంలో ఎక్కడ డంపింగ్ కుప్పలు ఉండటానికి వీలు లేదని చెప్పారు. ప్రజారోగ్య కార్మికులు కొందరు ఇంకా పలు డివిజన్ల సూపర్వైజర్ల పేరుతో పారిశుద్ధ్య పనులు చేయకుండా ఉంటున్నారని చెప్పారు. అటువంటి వారికి తక్షణమే పారిశుద్ధ్య విధులు కేటాయించాలని అన్నారు. ఈ పర్యటనలో బయాలజిస్ట్ రామారావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. సకల సౌకర్యాలతో ఎన్టీఆర్ మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ పునఃప్రారంభమైందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యాఖ్యానించారు. 25 లక్షల రూపాయలతో స్విమ్మింగ్ పూల్ ని ఆధునీకరించామని పేర్కొన్నారు. గురువారం ఎన్టీఆర్ మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ ని గుంటూరు నగర ఇన్ఛార్జి మేయర్ షేక్ సజ్జిలాతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి కాలంలో చిన్నారులు ఈత నేర్చుకునేందుకు ఉత్సాహపరుస్తారని చెప్పారు. మేల్, ఫీమేల్ చిల్డ్రన్స్ కి 3 విభాగాల్లో సమయం కేటాయించడం జరుగుతుందని చెప్పారు. సమ్మర్ కోచింగ్ కి 1500 ఫీజు నిర్ణయించడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఈరెంటి వరప్రసాద్, డిఎస్ఆర్ పాల్గొన్నారు. శ్యామలానగర్లోని స్విమ్మింగ్ పూల్లో ఉన్నాము. 4 నెలల నుంచి కూడా ఈ స్విమ్మింగ్ పూల్ మూతపడటం జరిగింది. అంటే అనేక రిపేర్ల కారణం చేత ప్రజలకి అందుబాటులో లేకుండా క్లోజ్ చేయడం జరిగింది. అయితే గౌరవ కమిషనర్ గారు మేము ఇచ్చేయడము, కార్పొరేటర్ గారు దీని మీద దృష్టి పెట్టి అనేక సార్లు దీని గురించి చెప్పడం వల్ల ఈ పనులన్నీ చేపట్టడం జరిగింది. టైల్స్, టాయిలెట్స్, అదేవిధంగా కొన్ని స్విమ్మింగ్ పూల్ బేస్మెంట్స్, ఫిల్టర్స్ ఇవన్నీ కూడా పాడైపోయిన పరిస్థితుల్లో వీటికి ఎస్టిమేషన్స్ వేయించి దాదాపుగా 25 లక్షల రూపాయల వర్క్స్ చేయించిన తర్వాత ఈరోజు అంటే దాదాపు 4 నెలల తర్వాత ఇవాళ ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి రానున్నది సమ్మర్, పిల్లలకి వేసవి సెలవులు ఉంటాయి. ఎందరో స్విమ్మింగ్ నేర్చుకోవాలనే ఆకాంక్షతో ఉంటారు. పొద్దున 5 నుంచి కూడా సాయంత్రం 7-8 దాకా కూడా ఈ యొక్క అవకాశం ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా దీన్ని వర్క్స్ పూర్తి చేసిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా వీరంటి వరప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాము. ఫాస్ట్గా వర్క్స్ చేసి అత్యంత తొందరగా అందుబాటులోకి తెచ్చిన మన సిబ్బందికి కూడా ఎమ్మెల్యే మాధవి గారి ఆధ్వర్యంలో మరియు కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు స్విమ్మింగ్ పూల్ని ప్రారంభించడం జరిగింది. ఇలాగైతే గుంటూరు నగర పాలక సంస్థ వారు అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నారు. దీంట్లో భాగంగానే స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేయడం, పార్క్ కానీ ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కటి కూడా నగరపాలక సంస్థ నుంచి కమిషనర్ గారు మేమందరం కలిసి ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నాము. ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ కూడా ఎంతో చాలా అవసరం. ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటూ మేడం గారు చెప్పినట్టు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి పిల్లలు ఎక్కువ సార్లు ఫోన్లు చూసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది, వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. మనం కూడా జీవితంలో ఎక్సర్సైజ్, స్విమ్మింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. పిల్లలు కూడా చక్కగా ఎదుగుతారు, ఒక ఫ్రీ మైండ్తో ఉంటారు. వాళ్ళ కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఫిట్నెస్ పెరుగుతుంది. పేరెంట్స్ కూడా అందరం కలిసి కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఆలోచించి ఈ రోజున మా 37 డివిజన్ పరిధిలోని రవీంద్రనాథ్ పార్కుగా పేరుగాంచిన దాంట్లో 2000 సంవత్సరంలో ఈ స్విమ్మింగ్ పూల్ ఎన్టీఆర్ స్టేడియంకి అఫిలియేటెడ్గా ఈ స్విమ్మింగ్ పూల్లో నిర్మించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా స్థానిక కానీ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ స్విమ్మింగ్ చేస్తా ఉపయోగించుకుంటూ ఉన్నారు. కానీ గత 4 నెలల కిందట స్విమ్మింగ్ పూల్లో రిపేర్స్ ఉన్నాయి. ఇవి చేయాలి, రాబోయే సమ్మర్లో కానీ రాబోయే కాలంలో కానీ స్విమ్మింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుందని ఈ సభ్యులందరూ కూడా నా దృష్టికి తీసుకురాగా నేను వెంటనే మా శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి గారి దృష్టికి తీసుకెళ్తే వారు వెంటనే స్పందించి కమిషనర్ గారితో మాట్లాడి తక్షణం ఈ స్విమ్మింగ్ పూల్ 25 లక్షల రూపాయలు నిధులు శాంక్షన్ చేయించి అది కూడా పనులు కూడా సమ్మర్ వస్తుంది కాబట్టి అత్యంత వేగంగా చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. వారి ఆదేశానుసారం ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా కాంట్రాక్టర్ కానీ ఇంజనీరింగ్ సిబ్బంది కానీ వారు వెంటనే స్పందించి ఆగుమేఘాల మీద ఈ పనులు చేపించి ఈ రోజున ప్రారంభించారు. కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా సోదరి మేయర్ సజిలా గారికి, వచ్చేసిన పార్టీ మిత్రులకి, మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున
నారా లోకేష్ స్థాయికి మించి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి ఆయనది కాదని చెప్పారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రెడ్ బుక్ అంటూ నారా లోకేష్ హడావుడి చేస్తున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు అబద్దాల కోరులని ఆరోపించారు. అవగాహన లేమితో నారా లోకేష్ అవాకులు చవాకులు పేలుతున్నారని దుయ్యపట్టారు. వాపును బలం అనుకొని ఒళ్ళు బలిసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారి కుమారులు లోకేష్ గారు, వాట్ ఈజ్ యువర్ స్థాయి? మీ స్థాయి ఏంటో ఒకసారి తెలుసుకోండి. మీరు అడ్డదారిలో కౌన్సిల్కి వచ్చారు, మంత్రి అయ్యారు, పంచాయతీరాజ్ శాఖను డీల్ చేశారు. ఎంత అపాస్పాలైందో మంత్రివర్గం, ప్రభుత్వం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మంత్రిగా ఉన్నప్పుడే మంగళగిరిలో పోటీ చేశారు, ఘోరంగా ఓడిపోయారు. ఘోరంగా ఓడిపోవటమే కాదు, అసలు తెలుగుదేశం అంత భయంకరంగా ఓడిపోవడానికి నారా లోకేష్ గారు కూడా ఒక కారకులు అనేటువంటి మంచి పేరు తెచ్చుకున్నారు. మళ్ళా తర్వాత మొన్న అప్పుడు 23 మంది గెలిస్తే మీరు ఓడిపోయారు. మొన్న మళ్ళా మంగళగిరిలో నిలబడ్డారు, మంచి మెజార్టీతో గెలిచారు. 164 సీట్లు కూటమికి వస్తే మీరు గెలిచారు. 23 సీట్లు తెలుగుదేశంకి వస్తే మీరు ఓడిపోయారు. దాన్ని బట్టి ఒకసారి యూ క్యాలిక్యులేట్, నీ స్థాయి ఏమిటో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోమని మనవి చేస్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే కాదు, ఇష్టం వచ్చినట్టుగా అన్ని పచ్చి అబద్దాలు. మీ నాన్నకు మించిన వాడు అయిపోయావు ఆయన నువ్వు అబద్దాలు చెప్పడంలో. నాకు అర్థం కాల. ఈ సిబిజీ, రిలయన్స్ సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఎవరు తీసుకొచ్చారు దీన్ని? మీరే తీసుకొచ్చారా? మీరు తీసుకురాలా. 2024 ఫిబ్రవరి 14న రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది. ఈ ప్లాంట్లు ఇక్కడ తీసుకొచ్చి మొదటి దశలో 8 ప్లాంట్లను ప్రారంభించాలనే ఉద్దేశంతో అప్పుడే దీనికి అంకురార్పణ జరిగింది. ఇవాళ నేను వచ్చి నేనే తీసుకొచ్చాను అని కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇంత పచ్చి అబద్దాలు అని అడుగుతా ఉన్నా. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ మాట చెప్పొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినాయి, ఇప్పుడు మాది మేము వచ్చేటప్పటికి ప్రారంభోత్సవం లేకపోతే ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నాం కనిగిరిలో అని చెప్పొచ్చు. అది చెప్పడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.